మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు, ఆయన దేశానికి చేసిన సేవ, ఆయన ఒక జాతీయవాదిగా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ముందుకు పోయారు. భారతదేశం చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వాళ్ళతో ముగుస్తుంది. ఆర్గనైజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, వారికి కూడా శుభాకాంక్షలు. తప్పకుండా యువతకు ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలుగా ఈ యజ్ఞం ఇట్లనే కొనసాగుతున్నది. భవిష్యత్తులో ఇంకా మా జిల్లా టీంలను కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందే చెప్పినట్టు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు మంచిర్యాల జిల్లా కేంద్రం ఒకప్పటి నుంచి స్పోర్ట్స్ అడ్డాగా, స్పోర్ట్స్ రాజధానిగా ఉన్నది. తప్పకుండా ఆ రోడ్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. మీకు తప్పకుండా అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పకుండా మీకందరికీ ఎవరైతే గెలిచినరో ఓడినరో ఇదంతా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి అందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. గెలిచిన వారు ప్రైజులతో ముందుకు పోవచ్చు, ఓడిన వారు వారికి అనుభవంతో ముందుకు పోతారు. కాబట్టి ఈ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ క్రీడా స్ఫూర్తిని చాటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ వాజ్పేయి గారిని, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే యువతకు వారి గురించి తెలవాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క పేరు వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. మంచిర్యాల అంటేనే ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్కి అడ్డా ఉంటుండే. అదే ట్రెడిషన్ కొనసాగిస్తూ మీరందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.